హాయ్ మై డియర్ ఫైనల్ స్టూడెంట్స్. లాస్ట్ టాపిక్స్లో మనం సెల్ఫ్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్షన్ చూసాం. ఓకేనా? సెల్ఫ్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్షన్ రెండు విడివిడిగా చూసాము. దీంట్లో ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్ ది సెల్ఫ్ ఇండక్షన్ అండ్ మ్యూచువల్ ఇండక్షన్ చూస్తాం. దాన్నే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అని కూడా అంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అని అడిగినా లేదా రిలేషన్ బిట్వీన్ సెల్ఫ్ ఇండక్షన్ అండ్ మ్యూచువల్ ఇండక్షన్ అడిగినా కూడా మీరు ఇదే రాస్తారు. ఓకేనా? చూడండి. Coefficient of coupling or relation between కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అన్నా లేదా రిలేషన్ బిట్వీన్ సెల్ఫ్ ఇండక్షన్ అండ్ మ్యూచువల్ ఇండక్షన్ అన్నా కూడా ఒకటే. ఓకేనా? దీంట్లో మీరు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ సెల్ఫ్ ఇండక్షన్లో తీసుకున్నా మ్యూచువల్ ఇండక్షన్లో తీసుకున్నా కూడా మనం ప్రైమరీ సెల్లో ఒకటి తీసుకున్నాం, సెకండరీ సెల్లో ఒకటి తీసుకున్నాం. ప్రైమరీ సెల్లో కరెంట్ I1 పాస్ అయితే సెకండరీ సెల్లో పాస్ అయ్యే కరెంట్ I2 అని తీసుకున్నాం. ఓకేనా? అంటే మనకి కరెంట్ ప్రైమరీ సెల్లో ఎప్పుడైతే పాస్ అవుతుందో సెకండరీ సెల్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మనకు వస్తుందని చెప్పాను. ఓకేనా? అంటే మనకి సెల్ఫ్ ఇండక్షన్లో తీసుకుంటే కనుక పైబి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని పైబీతో డిఫైన్ చేసాము. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ I అన్నాం. అంటే మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంక్రీజ్ అయితే కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుందని, లేదా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డిక్రీజ్ అయితే కరెంట్ కూడా డిక్రీజ్ అవుతుందని చెప్పాం. సేమ్ అదేవిధంగా మ్యూచువల్ ఇండక్షన్లో కూడా చెప్పాం. మ్యూచువల్ ఇండక్షన్లో కూడా ఏంటి మనకి కరెంట్ అయినది కాకపోతే అక్కడ ఎల్తో డిఫైన్ చేసుకున్నాం, దీన్ని ఎంతో డిఫైన్ చేసుకున్నాం. సెల్ఫ్ ఇండక్షన్ని ఎల్తో డిఫైన్ చేసుకుంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ని ఎంతో డిఫైన్ చేసుకున్నాం. సెల్ఫ్ ఇండక్షన్లో మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పైబీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది I అని చెప్పాం. అంటే ఏమవుతుంది మనకి పైబీ ప్రపోర్షనల్ టు ది I. ఇది సెల్ఫ్లో అయితే ఏమవుతుంది పైబీ ప్రపోర్షనల్ టు ది I. ఇక్కడ ప్రపోర్షనల్ తీయాలంటే సంథింగ్ కాన్స్టెంట్ పెట్టుకున్నాం, LI అని రాసుకున్నాం. పైబీ ఈజ్ ఈక్వల్ టు LI. పైబీ ఈజ్ ఈక్వల్ టు LI. L అనేది ఇక్కడ సెల్ఫ్ ఇండక్షన్ కాన్స్టెంట్ అన్నాం. సేమ్ అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి వచ్చేసరికి ఏమైంది, మ్యూచువల్ ఇండక్షన్కి వచ్చేసరికి ఏమైంది, మ్యూచువల్ అయితే పైబీ ప్రపోర్షనల్ టు ది I. సేమ్ అక్కడ కూడా సేమ్ పైబీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంక్రీజ్ అయితే కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ప్రపోర్షనల్ తీయాలంటే సంథింగ్ కాన్స్టెంట్ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ MI రాసుకున్నాం. పైబీ ఈజ్ ఈక్వల్ టు MI వేర్ M ఈజ్ ద మ్యూచువల్ ఇండక్షన్. ఓకేనా? సేమ్ అదేవిధంగా దీనికి ఫారడేస్ సెకండ్ లా అప్లై చేసుకుంటే కనుక మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ d/dt ఆఫ్ పైబీ అని తీసుకున్నాం. d/dt ఆఫ్ పైబీ సేమ్ కూడా ఏమవుతుంది E ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ d/dt ఆఫ్ పైబీ. ఫారడేస్ సెకండ్ లా అప్లై చేస్తే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E ఈజ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో E ఈక్వల్ టు ఏమవుతుంది మనకి అప్పుడు ప్లస్ ఆర్ మైనస్ d/dt ఆఫ్ పైబీ అంటే LI సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. పైబీ అంటే LI సబ్స్టిట్యూట్ చేసుకుని ఇక్కడ పైబీ అంటే MI సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ప్లస్ ఆర్ మైనస్ d/dt ఆఫ్ MI. సో దీని నుంచి ఏం రాసాం మనం, దట్ ఈక్వల్ టు L ఇంటూ d/dt ఆఫ్ I ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ M ఇంటూ d/dt ఆఫ్ I. ఇది మనం సెల్ఫ్ ఇండక్షన్ మ్యూచువల్ ఇండక్షన్ కోసం విడివిడిగా చూసింది. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క కాంబినేషన్ చూస్తాం. అంటే ఈ రెండింటికి మధ్య రిలేషన్. అంటే రిలేషన్ చూసినప్పుడు ఏమవుతుందంటే మనకి సేమ్ ఇందాక తీసుకున్నట్టే మనం రెండు కాయిల్స్ తీసుకుంటాం, ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్. దిస్ ఈజ్ ప్రైమరీ కాయిల్ P and this is secondary coil. ప్రైమరీ కాయిల్ అండ్ సెకండరీ కాయిల్. ప్రైమరీ కాయిల్లో పాస్ అయ్యే కరెంట్ I1, సెకండరీ కాయిల్లో పాస్ అయ్యే కరెంట్ I2. I1, I2 ప్రైమరీ కాయిల్లో పాస్ అయ్యే కరెంట్ I1, సెకండరీ కాయిల్లో పాస్ అయ్యే కరెంట్ I2. అలాగే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పైబీ, అలాగే దీంట్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పైబీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రైమరీ కాయిల్లో పాస్ అయ్యేది పైబీ, సెకండరీ కాయిల్లో పాస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పైబీ అవుతుంది. అలాగే దీంట్లో ఏం తీసుకుంటామంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకుంటాం, N1, N2. ప్రైమరీ కాయిల్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ వచ్చి N1, సెకండరీ కాయిల్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ వచ్చి N2. ఓకేనా? సేమ్ మనం సెల్ఫ్ ఇండక్షన్ మ్యూచువల్ ఇండక్షన్లో చూసిందే. ప్రైమరీ కాయిల్, సెకండరీ సెల్, మీరు మ్యాటర్ ఇదే రాస్తారు ఇక్కడ.
టేక్ ది 2 కాయిల్స్, ప్రైమరీ కాయిల్ అండ్ సెకండరీ కాయిల్. ప్రైమరీ కాయిల్లో పాస్ అయ్యే కరెంట్ I1, సెకండరీ కాయిల్లో పాస్ అయ్యే కరెంట్ I2. అలాగే ప్రైమరీ కాయిల్ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ πB, సెకండరీ కాయిల్ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ πB. ఓకేనా. N1 అనేవి ప్రైమరీ కాయిల్స్లో నెంబర్ ఆఫ్ టర్న్స్, N2 అనేవి సెకండరీ కాయిల్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ అని రాసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చూస్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే 2 కాయిల్స్ కదా, మ్యూచువల్ ఇండక్షన్ అండ్ సెల్ఫ్ ఇండక్షన్. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ 2 కాయిల్స్ మధ్య మ్యూచువల్ ఇండక్షన్ చూస్తాం. ఫైండ్ ది మ్యూచువల్ ఇండక్షన్ బిట్వీన్ 2 కాయిల్స్. టు ఫైండ్ మ్యూచువల్ ఇండక్షన్ బిట్వీన్ 2 కాయిల్స్. మ్యూచువల్ ఇండక్షన్ బిట్వీన్ 2 కాయిల్స్. ఈ 2 కాయిల్స్ మధ్య మ్యూచువల్ ఇండక్షన్ చూద్దాం. అంటే మ్యూచువల్ ఇండక్షన్ చూడాలంటే ఇక్కడ మనకి ప్రైమరీ కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్షన్ M12 అవుతుంది. అలాగే సెకండరీ కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్షన్ M21 అవుతుంది. ఎందుకనంటే మ్యూచువల్ ఇండక్షన్ Mతో డిఫైన్ చేసుకుంటాం. మనం మ్యూచువల్ ఇండక్షన్ దేంతో డిఫైన్ చేసుకుంటాం? Mతో డిఫైన్ చేసుకుంటాము. Mతో డిఫైన్ చేసుకున్నప్పుడు ప్రైమరీ కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్షన్ మనకి M12, అలాగే సెకండరీ కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్షన్ M21 అవుతుంది. రివర్స్ మాట. ఓకేనా. అలాగే ప్రైమరీ కాయిల్ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ π12 అవుతుంది. సెకండరీ కాయిల్ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ π21 అవుతుంది. ఓకేనా. సేమ్ అదే విధంగా రాస్తాము. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎట్ సెకండరీ కాయిల్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎట్ సెకండరీ కాయిల్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏమవుతుంది? π21. సెకండరీ కాయిల్ కాబట్టి π2. ఓకేనా, 1. అలాగే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయింది. మ్యూచువల్ ఇండక్షన్ ఎట్ సెకండరీ. మ్యూచువల్ ఇండక్షన్ ఎట్ సెకండరీ కాయిల్. మ్యూచువల్ ఇండక్షన్ Mతో డిఫైన్ చేసుకుంటాం. సెకండరీ కాయిల్ కాబట్టి M21. అంటే ఇప్పుడు మనం π21 M21. ఓకేనా. సెకండరీ కాయిల్స్ తీసుకుంటున్నాం కాబట్టి మ్యూచువల్ ఇండక్షన్. మనకు ఆల్రెడీ మ్యూచువల్ ఇండక్షన్ డెఫినేషన్ తెలుసు. మ్యూచువల్ ఇండక్షన్ డెఫినేషన్ ఏంటి? πB = MI కదా. πB = MI. πB అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం? π21 కదా. అంటే π21 = M21 మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. M21 I1. దీంట్లో పాస్ అయ్యే కరెంటు I1 కాబట్టి I1 అని తీసుకున్నాం. ఓకేనా. అలాగే నెంబర్ ఆఫ్ టర్న్స్ N1 నెంబర్ ఆఫ్ టర్న్స్ కాబట్టి దీన్ని పెట్టి మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి. N1 π21 = M21 I1. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా. అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి? N1 అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్, π21 సెకండరీ కాయిల్ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సెకండరీ కాయిల్ యొక్క మ్యాగ్నెటిక్ మ్యూచువల్ ఇండక్షన్ M21 I1. ఓకేనా. సేమ్ ఇదే విధంగా ఇక్కడ మనం సెకండరీ కాయిల్ చేసాం కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ ప్రైమరీ కాయిల్ చేస్తాం. ప్రైమరీ కాయిల్ అయితే ఏమవుతుంది? M12 ప్రైమరీ కాబట్టి 1 కాబట్టి. అలాగే మ్యూచువల్ ఇండక్షన్ అంటే సెకండరీ ప్రైమరీ అవుతుంది. అక్కడ ప్రైమరీ M12 అవుతుంది. M12 సేమ్ ఇలాగే πB = MI అని తీసుకుంటాం. π12 = M12 I2 సెకండరీ కాయిల్ కదా, I2 అవుతుంది. ఓకేనా. సేమ్ అది కూడా చూడండి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎట్ ప్రైమరీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎట్ ప్రైమరీ అయితే ఏమవుతుంది? M12. ఎట్ ప్రైమరీ అయితే ఏమవుతుంది? M12. అలాగే మ్యూచువల్ ఇండక్షన్ ఎట్ ప్రైమరీ M12. మ్యూచువల్ ఇండక్షన్ ఎట్ ప్రైమరీ ఏమవుతుంది? M12. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అప్లై చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? πB = MI. πB = ఏంటి? MI. అంటే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? సో చూడండి. πB కదా, అంటే π12 అవుతుంది. π12 = MI అంటే M12 I2. ఎందుకని? సెకండరీ కాయిల్లో పాస్ అయ్యాయి కాబట్టి I1.
I1. ఇందాక సెకండరీ కాయిల్లో I2 రాసాము, I1 రాసాము. చూడండి ఒకసారి I2 అక్కడ, ఇక్కడ ప్రైమరీ కాయిల్ కాబట్టి I1 అవుతుంది. అంటే ఏమవుతుంది అప్పుడు మనకి N2 అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకున్నాం అనుకోండి. N2 pi12 ఈక్వల్ టు M12 I1. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా. ఇప్పుడు ఏం చేసాం మనం, మ్యూచువల్ ఇండక్షన్ చూసాం, రెండు కాయిల్స్ మధ్య మ్యూచువల్ ఇండక్షన్ చూసాం. సేమ్ అలాగే రెండు కాయిల్స్ మధ్య సెల్ఫ్ ఇండక్షన్ చూస్తాం. టు ఫైండ్ సెల్ఫ్ ఇండక్షన్ బిట్వీన్ టూ కాయిల్స్. టు ఫైండ్ సెల్ఫ్ ఇండక్షన్ బిట్వీన్ టూ కాయిల్స్, రెండు కాయిల్స్ మధ్య సెల్ఫ్ ఇండక్షన్ చూస్తాం. సెల్ఫ్ ఇండక్షన్ ఇందాక రాసినట్టే సేమ్ మనం πB ఈక్వల్ టు LI అవుతుంది అక్కడ మనకి. అంటే ప్రైమరీ కాయిల్కి అయితే π12 అవుతుంది, అలాగే సెకండరీ కాయిల్కి అయితే π21 అవుతుంది. ఓకేనా. అలాగే మనకి ప్రైమరీ కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్షన్ అయితే L1 అని, సెకండరీ కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్షన్ అయితే L2 అని తీసుకుంటాం. ఓకేనా. సేమ్ అదే రాయండి. సెల్ఫ్ ఇండక్షన్ ఆఫ్ ప్రైమరీ కాయిల్, సెల్ఫ్ ఇండక్షన్ ఆఫ్ ప్రైమరీ కాయిల్ అయితే ఏమవుతుంది L1. ఓకేనా. అలాగే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎట్ ప్రైమరీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎట్ ప్రైమరీ π12 ప్రైమరీ కాబట్టి π1. సేమ్ అదే అప్లై చేసాం అనుకోండి, πB ప్రపోర్షనల్ టు I, πB ప్రపోర్షనల్ టు I. దాని నుంచి ఏం చేస్తాం, πB ఈజ్ ఈక్వల్ టు LI. πB అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి π12 ఈక్వల్ టు L1 I1. L1 ప్రైమరీ కాబట్టి L1, ప్రైమరీ సెల్లో పాస్ అయ్యే కరెంట్ కాబట్టి I1. సేమ్ అదేవిధంగా సెల్ఫ్ ఇండక్షన్ ఆఫ్ సెకండరీ ఈక్వల్ టు L2. సెల్ఫ్ ఇండక్షన్ ఆఫ్ సెకండరీ అయితే L2 అవుతుంది. సేమ్ అలాగే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆఫ్ సెకండరీ π21 అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎట్ సెకండరీ π21, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సెకండరీ అవుతుంది π21 అవుతుంది. సేమ్ ఇందాక అప్లై చేసినట్టే πB ఈక్వల్ టు I, దాని నుంచి π21 ఈక్వల్ టు L2 I2 అవుతుంది. అంటే ఏమవుతుంది, πB ఈజ్ ఈక్వల్ టు LI డెఫినేషన్ నుంచి π21 ఈక్వల్ టు L2 I2. సేమ్ మనం ప్రైమరీ కాయిల్ని అయితే N1 నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాబట్టి N1 పెట్టి మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి N1 π12 L1 I1 అవుతుంది. థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. దీనికి సెకండరీ కాయిల్ కాబట్టి N2 నెంబర్ ఆఫ్ టర్మ్స్, అంటే N2 π21 L2 I2. దీని ఫోర్త్ ఈక్వేషన్ అనుకోండి. N2 π21 మీకు ఒకటి అర్థమైతే రెండోది అర్థమైపోతుంది. ఓకేనా. ఇది థర్డ్ ఈక్వేషన్, ఇది ఫోర్త్ ఈక్వేషన్. ఇదేంటి సెల్ఫ్ ఇండక్షన్కి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఫస్ట్ కేసులో చేసిన 1-2 ఈక్వేషన్స్ని, సెకండ్ కేసులో చేసిన 3-4 ఈక్వేషన్స్ని మల్టిప్లై చేస్తాం. అంటే మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్లో మనకి N1 π21 M21 I1 వచ్చింది ఒకటి. ఓకేనా. N2 సేమ్ అదే విధంగా, అంటే ఇప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది చూడండి మనకి N1 π21 చూడండి, ఇది N1 కదా, N1 ప్రైమరీది కాబట్టి N1, ఇందాక చేసిన సెకండరీ కాబట్టి N2. అంటే N1 π12 M12 I1. సెకండరీది ముందు చేసాం ఫస్ట్ ఈక్వేషన్ అది. సో అది ఏమవుతుందంటే N2 π21 ఇంటూ సెకండ్ ఈక్వేషన్ అంటే N1 π12 కదా, N1 π12 ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్లో ఏమొచ్చి ఉంటుందంటే M21 I2 వస్తుంది. సెకండ్ ఈక్వేషన్లో వచ్చింది M12 I1 వచ్చింది. ఓకేనా. అంటే ఇప్పుడు ఏమొచ్చింది చూడండి M1. ఓకేనా.
ఇది సేమ్ అలాగే థర్డ్ ఫోర్త్ ఈక్వేషన్స్ని మల్టిప్లై చేయండి. థర్డ్ ఫోర్త్ ఈక్వేషన్స్ మల్టిప్లై చేస్తే వచ్చింది n1 π12 ఇంటూ ఇదేంటి n2 π21 ఈక్వల్ టు L1I1 ఇంటూ L2I2. L1I1 ఇంటూ L2I2. ఓకేనా? చూడండి ఇక్కడ మనకి n1 π12, ఇక్కడ కూడా n1 π12, ఇక్కడ n2 π21, n2 π21. సో ఈ రెండు ఈక్వల్ మనకి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అయితే రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేసుకోవచ్చు కదా మనం. సేమ్ అదే అప్లై చేస్తాం. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేసామనుకోండి ఏమవుతుంది మనకి, రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేయండి. M21I2 M12I2 అంటే M12I1 ఇంటూ M21I2 ఈజ్ ఈక్వల్ టు L1I1 ఇంటూ L2I2. ఓకేనా? ఇక్కడ చూడండి మనకి ఇక్కడ I1 ఉంది, I1 ఉంది, I1I2 I1I2. ఇక్కడ ఏం చేస్తామంటే M12 అండ్ M21 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు మ్యూచువల్ ఇండక్షన్ M1 తీసుకుంటాం. అర్థమైందా? అంటే ఏమవుతుంది, వేర్ M12 ఈక్వల్ టు M21 ఈక్వల్ టు M, M12 ఈక్వల్ టు M21 ఈక్వల్ టు M. అంటే రెండింటి ప్లేస్లోని కూడా M రాసుకోవచ్చు మనం. అంటే M12 ప్లేస్లోనే M రాసుకోవచ్చు, M21 ప్లేస్లో కూడా M రాసుకోవచ్చు. అంటే ఎంత అవుతుంది అప్పుడు, M1 ఇంటూ M21 ప్లేస్లో M రాసుకుంటాం కాబట్టి ఏమవుతుంది, MI2 ఈక్వల్ టు L1I1 ఇంటూ L2I2. సేమ్ అది మామూలే. ఇక్కడ M ఇంటూ M స్క్వేర్ I1I2, M స్క్వేర్ I1I2, L1L2 I1I2, L1L2 I1I2 రాసుకోవచ్చు కదా. ఇక్కడ I1I2 క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే ఏముంది మనకి M స్క్వేర్ ఈక్వల్ టు L1L2, M స్క్వేర్ ఈక్వల్ టు ఏమైంది L1L2. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే M ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ L1L2 కదా. అంటే M ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ L1L2 అంటే సంథింగ్ ప్రపోర్షనల్ రాసుకున్నాం. ఓకే, M ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ L1L2, M ప్రపోర్షనల్ టు ది L1L2 కింద కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇది ఒకసారి చూసుకోండి. మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటి, అలాగే సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఏంటో చూసుకుని. ఓకేనా? సెల్ఫ్ ఇండక్షన్లో ఏ విధంగా ఉంటుంది, మ్యూచువల్ ఇండక్షన్లో πB వాల్యూ ఎలా ఉంటుందో చూసుకోండి. ఇక్కడ రెండు కాయిల్స్ కాబట్టి ప్రైమరీ కాయిల్ అయితే π1 2 అని తీసుకుంటాం. అదే సెకండరీ కాయిల్ అయితే π2 1 అని తీసుకుంటాం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వచ్చేసరికి. అలా కాకుండా మ్యూచువల్ ఇండక్షన్ కావాలనుకోండి, ప్రైమరీ కాయిల్ మ్యూచువల్ ఇండక్షన్ అయితే M12 ప్రైమరీ 1 కాబట్టి, అదే సెకండరీది అయితే M21 అవుతుంది, M21 M12. ఆ విధంగా డిఫరెన్స్ చూసుకుంటే చాలు మీకు. యాక్చువల్గా ప్రైమరీ కాయిల్ సెల్ఫ్ ఇండక్షన్ మ్యూచువల్ ఇండక్షన్ తెలిస్తే అర్థమైతే సరిపోతుంది. దాన్ని బట్టి మీరు ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. ఇదే మీకు కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అని అడిగినా, లేదంటే సెల్ఫ్ ఇండక్షన్ మ్యూచువల్ ఇండక్షన్ డిఫరెన్స్ అడిగినా కూడా ఈ విధంగా రాయొచ్చు మీరు. ఓకేనా? చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ నాకు వాట్సాప్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా? నోట్స్ కూడా నేను గ్రూప్లో సెండ్ చేశాను. ఓకేనా? నోట్స్ అందరూ రాసుకున్నారు కదా. అలాగే నాకు ఈ క్వశ్చన్ కూడా అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. అందరూ కూడా మర్చిపోద్దు. ఏదైనా అర్థం కాకపోతే అడగండి, చెప్తాను నేను మళ్ళీ. ఓకేనా? అంతేగాని బ్లైండ్గా ఉండొద్దు అలా. ఎందుకంటే క్లాసెస్ అలా రన్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మీరు వెనకబడిపోతే కుదరదు. కాబట్టి చూసుకోండి ఒకసారి. ఓకేనా? టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ సెల్ఫ్ ఇండక్షన్ మ్యూచువల్ ఇండక్షన్ నాకు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేశారు మీరు. ఆ రెండు కాన్సెప్ట్స్ అర్థమైతే వాటి యొక్క రిలేషనే దీంట్లో కాబట్టి. అర్థమైందా? ఫస్ట్ ఏం చేస్తాం, రెండు కాయిల్స్ యొక్క మ్యూచువల్ ఇండక్షన్ కంపేర్ చేసాం. సెకండ్ కేసులో ఏం చేసాము, రెండు కాయిల్స్ యొక్క సెల్ఫ్ ఇండక్షన్ కంపేర్ చేసాం. ఓకేనా? అలా కంపేర్ చేసేటప్పుడు వచ్చిన ఈక్వేషన్స్ని మ్యూచువల్ ఇండక్షన్లో 1 2 అనుకున్నాం, సెల్ఫ్ ఇండక్షన్లో 3 4 అనుకున్నాం. అప్పుడు వచ్చిన ఈక్వేషన్స్ని 1 2 ఈక్వేషన్స్ని మల్టిప్లై చేసాం, అలాగే 3 4 ఈక్వేషన్స్ని కూడా మల్టిప్లై చేసాం. అలా మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్, రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేస్తాం. ఏదో ఒక సైడ్ ఈక్వల్ అయితే కనుక మిగిలిన ఈక్వల్ చేసుకుంటాం కాబట్టి అలా ఈక్వల్ చేస్తాం. ఇక్కడ ఏం చేసామంటే మనం మ్యూచువల్ ఇండక్షన్ మాత్రం టోటల్ M12 అయినా M21 అయినా కూడా మ్యూచువల్ ఇండక్షన్ కింద తీసుకున్నాం M అని. ఓకేనా? ఆ విధంగా తీసుకుంటే అది M స్క్వేర్ I1I2 అవుతుంది. ఆ పక్కన L1L2 I1I2 అవుతుంది. I1I2 క్యాన్సిల్ అయిపోతే కనుక మనకి M స్క్వేర్ ఈక్వల్ టు L1L2 అయ్యింది. M ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ L1L2 కింద కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది కదా అందరికీ? ఓకే,
ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్గా ఉండండి, ఇంట్లోనే ఉండండి అందరూ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.